జనసేనాని పవర్ స్టార్ అభిమానం, ఆరాధం, పోరాటం, విజయాలకు ప్రతీక. పవన్ కళ్యాణ్ అనే పేరు విన్నప్పుడే ఆయన అభిమానులు కేవలం నటుడుగా కాదు, ఒక ఫిలాసఫీగా, ఒక యోధుడుగా గుర్తిస్తారు. చిన్ననాటి నుండే నేటి వరకు ఆయన ప్రయాణం సాధారణం కాదు, ఒక మోటివేషనల్ గాథ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేణుకా కాకినాడ వ్లాగ్స్. మీ సపోర్ట్ వల్ల ఈ ఛానల్ ఇలా ఫ్యామిలీలా ఎదుగుతుంది. అండ్ టుడే ఈస్ ఎ వెరీ స్పెషల్ డే బికాస్ టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ ద బర్త్డే ఆఫ్ నన్ అదర్ దన్ పవన్ స్టార్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు. 2nd సెప్టెంబర్ 1971 లో బాపట్లలో జననం. ఆయన అసలు పేరు కొద్దిదెల కళ్యాణ్ బాబు. చాలా మంది ఆయన ఎఫిట్టుతో కాటమ రాయడాన్ని కూడా అంటారు. చిన్నతనం నుంచి మౌనం, లోతైన ఆలోచనలు కలిగిన వ్యక్తి. కుటుంబంలో ఆర్థిక బాధలున్న అన్నయ్య కష్టాలు ఆయన్ని బలంగా తీర్చిదిద్దాయి. మార్షల్ ఆర్ట్స్ మీద ఆసక్తితో కరాటీలో బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు. రీడింగ్, ఫిలాసఫీ, సింప్లిసిటీ ఇవి ఆయన వ్యక్తిత్వాన్ని బ్యాక్ బోన్స్. 1996 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో ఎంట్రీ. 1998 తొలి ప్రేమ నేషనల్ అవార్డు, యూత్ లో మంచి క్రేజ్ సంపాదించింది. 2000లో ఖుషి ఆయన యూత్ టైగర్ గా నిలబెట్టింది. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది బ్లాక్ బాస్టర్. తెలుగు సినిమాలోనే పవన్ మాన్యానికి కొత్త చాప్టర్. ఫ్లాప్స్ వచ్చినా కూడా ఫ్యాన్స్ సపోర్ట్ ఎప్పుడూ తగ్గలేదు. ఫ్యాన్స్ క్రియేటెడ్ పవనిజం, ఒక సెపరేట్ కల్ట్ కల్చర్. ఆయన స్పీచెస్ యాక్టింగ్ వాయిస్ కాదు, ఒక లీడర్ వాయిస్ గా అనిపిస్తుంది. అని లైఫ్ మోటో సత్యమే శాశ్వతం, యాక్టింగ్ అంటే ఎక్కువ అని ఫిలాసఫీ, హానెస్టీ, సింప్లిసిటీ అభిమానులను ఆకర్షించింది. 2008లో ప్రజారాజ్యం యూత్ వింగ్స్ లో యాక్టివ్ రోల్. 2014లో జనసేన పార్టీ స్థాపన. మొదటి సభలోనే ఆయన స్పీచెస్ ప్రజల్లో భారీ స్పందన. 2019లో సెట్ బ్యాక్ ఉన్న ఆయన కన్సిస్టెన్సీ వల్ల ప్రజల్లో ప్రిన్సెస్ పెరిగింది. చివరగా 2024 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల విశ్వాసాన్ని గెలుపొందారు. విపత్తు సమయంలో ముందుండి సహాయం, అనాథ పిల్లలకు సపోర్ట్, సింపుల్ లైఫ్ స్టైల్ ఆయన ప్రజలు మరింత దగ్గర చేశాయి. ఈ రోజు సెప్టెంబర్ 2న మన అందరూ ఒక గొప్ప సందర్భాన్ని జరుపుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే టు పవర్ స్టార్, జనసేన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారికి. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రజల కోసం ఇలాగే నిలబడి పోరాడాలి, మరియు మన యువత ఎప్పుడూ ఇన్స్పిరేషన్ గా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి జర్నీ మనకు పాఠం చెబుతుంది. సక్సెస్ లు, ఫెయిల్యూర్స్ లు రెండూ తాత్కాలికం, కానీ నిజాయితీతో పోరాడితే, మనసులో విశ్వాసం ఉంటే ఎన్ని కష్టాలైనా గెలవచ్చు. ఇది ఆయన జీవితం మనందరికీ ఇచ్చిన నిజమైన సందేశం. ఇదే ఇవాళ స్పెషల్ బర్త్డే వ్లాగ్స్ ఫ్రెండ్స్. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే వెంటనే ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియో సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే రేణుకా కాకినాడ వ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్లీ హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ సార్. మళ్ళీ కలుద్దాం.